ఈ 21వ వచనములో ఏమన్నాడు అంటే, సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రేమో కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు, పిల్లలేమో తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు. 22వ వచనములో, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు. కొందరి చేత, అందరి చేత. దేనికోసం? నా నామం కోసం, నన్ను నమ్మినందుకు మీరు అందరి చేత ఏం చేయబడతారు? మీరు చూడండి, ఈ రోజులో సోషల్ మీడియా ఆన్ చేసామంటే ఖచ్చితంగా ఒక వీడియోనే దొరుకుతుంది. ఏమిటంటే క్రీస్తును, క్రైస్తవులను, బైబిల్ను దూషిస్తూ. మీకు అర్థమవుతుందా? ఖచ్చితంగా ఈ రోజులో ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రభు స్పష్టంగా చెప్పాడు కదా, మీరు మనుషులందరి ద్వారా, నా నామము నిమిత్తము అందరి ద్వారా మీరేం చేయబడతారు? విమర్శింపబడతారు. మీరు తప్పు చేశారని కాదు, తప్పు చేస్తే కాదు, మీరు నన్ను నమ్మినటువంటి కారణాన్ని బట్టి మనుషుల ద్వారా మీరు విమర్శించబడతారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్పష్టంగా విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఏమన్నాడు అంటే, ఒక నిరీక్షణ ఏమిటంటే, అంతము వరకు మీరు సహించిన ఎడల మీరు రక్షింపబడుదురు. ఆమేన్ చెప్పండి గట్టిగా. రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఎప్పుడు మీరు రక్షణ పొందినట్లు? అంతము వరకు మీరు సహిస్తే అప్పుడు రక్షణ పొందినట్లట. ఎప్పుడు? అంతేగాని బాప్తిజం పొందగానే హౌజులోంచి బయటికి రాగానే శాఖలు చేతిలో పెట్టి కేక్ కట్ చేసి నువ్వు రక్షణ పొందావు పో అనేది కాదు. అక్కడి నుంచి ఇక స్టార్ట్ అయిందట. నువ్వు రక్షణలోకి అడుగు పెట్టావు. అడుగు పెట్టిన తర్వాత రక్షణ కార్యం అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతట? అక్కడేముంది? అంతము వరకు సహించిన ఎడల అప్పుడు మీరు రక్షింపబడతారు. అంతం వరకు సహించకపోతే మధ్యలో పడిపోతావు. మీకు అర్థమవుతుందా? సో రక్షణ పొందాము అనడానికి బైబిల్లో మనం పొందుచున్నాము అనే మాట రాయబడింది, పొందబోచున్నాము అనే మాట రాయబడింది, రక్షణ పొందాము అనే మాటలు కూడా రాయబడ్డాయి. ఇవి మూడు పక్క పక్కన పెట్టి చూస్తే దీని అర్థం ఏమిటంటే, పొందిన నీవు భయముతో వణకుతో నువ్వు కొనసాగించుకోవాలి. ఎంతవరకు అంటే యేసయ్య వచ్చేంత వరకు, అంతము వరకు నువ్వు సహిస్తే ఏమన్నాడు? మనము రక్షింపబడతాము అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి మనుషులందరి ద్వారా మీరేం చేయబడతారు అంటే ద్వేషించబడుదురు అన్నాడు. ఇక 24వ వచనం చదవండి. ఒక్కొక్క వచనాలు ఎందుకు చదివిస్తున్నాను అంటే ఇది లింక్ ఉంటుంది, ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నది కాబట్టి ఆ వచనాలు నేను చదివిస్తూ ఉన్నాను. 24వ వచనము నుండి మనం చదువుకుంటే, శిష్యుడు బోధకుని కంటే అధికుడుగాడు, దాసుడేమో యజమానుడి కంటే అధికుడుగాడు. శిష్యుడు తన బోధకుని వలను, దాసుడేమో తన యజమానుని వలన ఉండినా చాలు. మీకు అర్థమవుతుందా? మరలా చదవమా మాట అక్కడ. శిష్యుడేమో బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడేమో యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకునిలాగా, దాసుడేమో తన యజమానులాగా ఉంటే చాలు. ఇంతకీ యజమానుడు ఎవరయ్యా అంటే, ఇంటి యజమానునికి బయల్జబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారి కూడా మరీ నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇంటి యజమానుడి పేరు, ఏదైనా ఇంటి పేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు మా ఇంటి పేరు ఆదూరి అనుకుందాం. నా ఇంటి పేరు ఆదూరి అయినప్పుడు నా పిల్లలకి ఏముంటుంది? అమ్మో మిమ్మల్ని, నా భార్య, నా పిల్లలకి అందరూ కూడా ఏముంటుంది? ఇంటి పేరు. అంతే కదా. ఇప్పుడు మన కుటుంబ యజమానుడు ఎవరై అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనకు ఏం పేరు పెట్టారో ఈ లోకం, ఆయన ఇంటి వారికి కూడా ఏం పేరు ఉంటుంది? అమ్మా చెప్పాలి గట్టిగా. ఇంటి యజమానుడు ఎవరైనా చూస్తున్నారు ఇంతకీ? ఒకసారి చదువుదాం. ఎఫ్ఎస్సి పత్రికల నుండి పౌలు భక్తుడు ఒక విషయాన్ని రాస్తూ ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనమందరము కూడా ఎవరని చెప్పండి? దేవుని యొక్క ఇంటి వారము. ఈ ఇంటికి యజమానుడు ఎవరై అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందరు నా వైపు చూడండి. ఇప్పుడు యజమానుని ఏమన్నారు లోకస్తులు? బయల్జబూలు అన్నారు. ఏమన్నారు? బయల్జబూల్ అంటే దయ్యాల అధిపతి లేదా సాతాను యొక్క అధిపతి, దయ్యం పట్టినవాడు, ఈయన తాగుబోతుడు, ఈయన ఒక వ్యభిచారి. ఇక ఇష్టం వచ్చినట్లుగా క్రీస్తును నానా రకాలుగా దూషించారండి.
అయితే ఇప్పుడు ఆయన మన యజమానుడు కదా, ఆయన మన బోధకుడు కదా. దాసుడు ఎక్కడైనా యజమానుడి కంటే గొప్పవాడు ఉంటాడా? అమ్మ మిమ్మల్ని. శిష్యుడు ఎక్కడైనా బోధకుని కంటే ఎక్కువగా ఉంటాడా? ఉండడు. మరి యజమానుకే ఆ పేరు పెట్టారంటే మనకు కూడా, మీకు అర్థమైందా ఈ మాట? శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు. మరి బోధకుడు ఎలా పిలువబడినప్పుడు ఈయన దయ్యములకు అధిపతి అని, లేకపోతే సాతాను యొక్క అధిపతి అని, ఈయన ఒక త్రాగుబోతు అని ఇష్టం వచ్చినట్లుగా క్రీస్తును వారు విమర్శించారు. మన ఇంటి యజమానుడు విమర్శించబడినప్పుడు ఆ ఇంటి వారందరికీ కూడా అలాగే వర్తిస్తుంది కదా. ఆయనే విమర్శించబడ్డాడు అంటే ఈరోజు క్రైస్తవునిగా నీవు కూడా ఏం చేయబడతావు? విమర్శించబడతావు. ఖచ్చితంగా విమర్శించబడతావు. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని అక్కడ చెప్పదలుచుకున్నాడు. ఇన్ని చెప్పాడు కదా. మరి 26వ వచనములో ఏమన్నాడు? చదవండి ఒకసారి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 26వ వచనములో ఏమన్నాడు అంటే, కాబట్టి మీరు వారికి భయపడవద్దు. ఆమేన్ చెప్పండి గట్టిగా. విమర్శలు ఉంటాయి, దూషిస్తారు, శత్రువులు ఉంటారు, తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్ల వలె మీరుంటారు. అయితే మీరు వారికి ఏమన్నాడు చెప్పాలి గట్టిగా, మీరు వారికి భయపడవద్దు. ఈ అధ్యాయంలో భయపడవద్దు అనే మాట 3 సార్లు చెప్పబడింది. రిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఒకసారి. 26వ వచనములో వారికి భయపడొద్దు అన్నాడు. 28వ వచనములో కూడా మీరు చదువుకుంటే ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, భయపడకుడి అన్నాడు. 31వ వచనం కూడా మీరు చూస్తే చూడండి. 31వ వచనములో మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడవద్దు. ఎన్నిసార్లు చెప్పారు? 3 సార్లు. మీరు చింతపడవద్దు అనే మాట కూడా మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో 3 సార్లు చెప్పాడు. ఎన్ని మార్లు? 6వ అధ్యాయం ధ్యానించేమా? దేవుని గూర్చి కూడా మీరు చింతపడవద్దని ప్రభువు చెప్పాడు కదా. 6వ అధ్యాయంలో 3 సార్లు చెప్పాడు మీరు చింతపడవద్దు, చింతపడవద్దు, చింతపడవద్దు అని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు? ఎందుకు భయపడవద్దు అంటే మీ పక్షముగా మీ శత్రువులతో దేవుడు యుద్ధమును చేయువాడు గనుక మీరు భయపడవద్దు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ద్వితీయోపదేశ కాండములో 1వ అధ్యాయము 21వ వచనాన్ని 29వ వచనాన్ని మీరు చదువుకుంటే దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఏమన్నాడు అంటే మీరు భయపడవద్దు, మీ పక్షముగా దేవుడు యుద్ధం చేస్తాడు అని 2 సార్లు చెప్పాడు. ద్వితీయ ఉపదేశము అంటే అర్థం తెలుసా మీకు? ద్వితీయ ఉపదేశం అంటే 2వసారి చెప్పబడినటువంటి ఉపదేశం. ఏం చెప్తున్నాడు మోషే గారు? 2వసారి ఏం చెప్తున్నాడు అంటే ఐగుప్తు దేశము నుండి కనానుకు సమీపముగా వచ్చేంత వరకు ఈ కార్యాలన్నీ దేవుడు ఏవైతే చేశాడో అవన్నీ వివరిస్తున్నాడు మళ్ళీ 2వసారి. మీకు అర్థమవుతుందా? ఐగుప్తు దేశం నుండి కనానుకు వచ్చేంత వరకు కూడా, అంటే సమీపానికి వచ్చారు కదా. ఇదిగో ఐగుప్తులో దేవుడి కార్యం చేశాడు, బయటకు వచ్చాక ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఆ తర్వాత అదే సముద్రంలో శత్రువులు ముంచేశాడు, ఆ తర్వాత నీళ్లు కావాలంటే బండలో నుంచి తెప్పించాడు, మాంసం కావాలంటే పూరేలను పంపించాడు, ఇన్ని కార్యాలు చేశాడు అని ఆ కార్యాలన్నీ వివరించుకుంటూ వస్తున్నాడు, రిమైండ్ చేస్తున్నాడు. మీకు అర్థం కావడానికి వాక్యం అంతా అయిన తర్వాత ముగింపులో ఆల్టర్ కాల్ ఇస్తాడు కదా దైవవచనుడు. కంక్లూజన్ ఏంటంటే ముగింపు వాక్యం అంతా క్లుప్తంగా ఏం చేస్తాడంటే ఒక 4-5 మాటల్లో మళ్ళీ రిమైండ్ చేస్తాడు. మీకు అర్థమవుతుందా? ప్రసంగం అంతా అయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చేటప్పుడు ఈ గంట ప్రసంగాన్ని చివరి మాటల్లో క్లుప్తంగా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. మోషే గారు కూడా ఏం చెప్తున్నాడు? ఐగుప్తు నుండి కనానుకు సమీపంగా వచ్చేంత వరకు దేవుడిన్ని కార్యాలు జరిగించాడు మీ మధ్యలో అని చెప్పాడు కదా. అందుకోసమే ఈ పుస్తకానికి ఏం పేరు పెట్టారు అంటే 2వసారి చెప్పబడిన ఉపదేశము. ఏం చెప్పండి? దానిని ఏమన్నారు? ద్వితీయోపదేశము. ద్వితీయ ఉపదేశం అంటే ఏంటి? 2వసారి చెప్పబడిన ఉపదేశం. ఏం చెప్తున్నాడు మోషే గారు ఇక్కడ 1వ అధ్యాయములో మీరు చూస్తే అంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాడు మీరు భయపడవద్దు అని. మరలా ఇప్పుడు 2వసారి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీరు ఏ విషయానికి కూడా భయపడవద్దు. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు పంపించి మీ పక్షముగా యుద్ధం చేసినటువంటి దేవుడే. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి కాళ్ళకు కనీసం తడి అంటకుండా ఆ జలముల మధ్యలో నడిపించినటువంటి దేవుడు. అదే జలముల మధ్యలో
శత్రు సైన్యాన్ని ముంచివేసి కార్యాలు జరిగించిన దేవుడు ఇప్పుడు కూడా మీ మధ్యలో కార్యములు చేయడానికి ఆయన సమర్థవంతుడైన దేవుడు కాబట్టి మీరు భయపడవద్దు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ 10వ అధ్యాయము మత్తయి శుభవార్తలో 3 సార్లు తన సంఘాన్ని గురించి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు భయపడవద్దు, నీవు భయపడవద్దు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ శత్రువులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆ మందరు నా వైపు చూస్తారు. ఒకసారి మీరు దిక్కులు చూసుకుంటా, ఆవలించుకుంటా, కాలారు దాపుకొని గోళ్ళ వైపు చూసుకుంటూ కూర్చుంటే వాక్యం అర్థం కాదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రువులు దాడి చేసినప్పుడు ఒక ఆయన అక్కడ గోధుమలు దుల్లగొడుతున్నాడట, గానుగు దగ్గర కూర్చొని. ఆ శత్రువులు చూడగానే ఏం చేశాడు అంటే గబగబా గడగడ ఉనుక్కుంటూ వెళ్ళి ఏం చేశాడు అంటే దాని చాటున దాక్కున్నాడండి. దాని చాటున దాక్కున్నాడు, భయపడిపోతున్నాడు శత్రువులను చూసి. అలాంటి సమయంలో ఒక దేవుని దూత వచ్చేమన్నాడు అంటే మీరైతే ఏమంటారు? భయపడి గడగడ ఉనుక్కుంటూ దాక్కున్నాడు చూసి ఏమంటారు? పిరికోడా అంటారు. అవునా కదా? ఏమంటారు? గడగడ వణుక్కుంటూ భయపడకుండా దాక్కున్నాడు పిరికోడా అంటారు. అవునా కదా? కానీ దేవుని దూత వచ్చి ఏమన్నాడు తెలుసా? మహాపరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా. ఏమని పిలిచాడు? గడగడ వణుక్కుంటూ దాని సార్ను కూర్చొని నక్కొని భయపడుకుంటూ ఉన్నటువంటి సమయంలో దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నాడు. మహాపరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు. అలాంటి పిరికివాణ్ణి దేవుడు ఏం చేశాడు అంటే ఇశ్రాయేలు ప్రజల పక్షముగా యుద్ధం చేయగలిగినటువంటి ఒక న్యాయాధిపతిగా, ఒక బలవంతుడుగా దేవుడు నియమించాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఒక పిల్లి కూనను దేవుడు ఏం చేశాడు? ధైర్యపరచి ఒక సింహంలా తయారు చేశాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. దేవుడు భయపడిన వారిని, పిరికి వారిని, లేకపోతే కృంగిపోయినటువంటి వారిని ఆయన లేవనెత్తి ధైర్యపరచి ఆయన ఏం చెప్తున్నాడు అంటే నువ్వు భయపడవద్దు, భయపడవద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, ఈ భాగంలో మనం గమనించినప్పుడు మత్తయి శుభవార్త 10వ అధ్యాయములో మరొకసారి మాట మనం చదువుకుంటే నీవు భయపడవద్దు అని చెప్పిన తర్వాత ఏమన్నాడు? మీరు వారికి భయపడుకుడి. 26వ వచనములో వారికి భయపడుకుడి, మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది కూడా తెలియబడకపోదు. 27వ వచనంలో చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. ఈ మాట మీకు అర్థమైందా? మళ్ళీ చదవం. అక్కడ రాయబడిన మాట 26వ వచనములో మీరు వారికి భయపడవద్దు, మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది కూడా. అసలు దీనికి పైన చెప్పిన మాటకు లింక్ ఏంటి? మీరు వారికి భయపడొద్దు అన్నాడు. ఏమన్నాడు? అమ్మా మిమ్మల్ని అర్థమవుతుందా? ఏమన్నాడు? మీరు వారికి, ఎవరికి? మిమ్మల్ని నిందించేవారు, దూషించేవారు, విమర్శించేవారు, అధిపతులకు అప్పచెప్పేవారు ఎవరైతే ఉన్నారో వారికి భయపడొద్దు అన్నాడు. భయపడొద్దని మళ్ళీ ఏమన్నాడు? మరుగైనది ఏదైతే ఉందో అది బట్ట బయలైపోద్ది. ఇంకా ఏమన్నాడు? మిద్దెల మీద నేను మీతో చెప్పినది అది ప్రకటించబడును అన్నాడు. ఈ పై వచనాన్ని జాగ్రత్తగా మనం గమనించినప్పుడు అంటే నీ శత్రువులు నీకు విరోధముగా ఏ పన్నాగములైతే పన్నుచ్చు ఉన్నారో, నా స్నేహితులను నీవు అనుకుంటున్నావేమో, నా తోటి వారని నీవు అనుకుంటున్నావేమో, నా పక్కన నా మేలు కోరేవారని నీవు అనుకుంటున్నావేమో, కానీ నీ శత్రువులు రహస్యంగా ఏ పన్నాగములైతే పన్నుచ్చు ఉన్నారో, నీ శత్రువులు రహస్యంగా ఎక్కడైతే దాచబడి ఉన్నారో వీరు నీ శత్రువులు. లేకపోతే నీకు వ్యతిరేకముగా మాట్లాడినట్టు మాటలు ఇవి అని చెప్పి దేవుడు ఏం చేస్తాడట? ఆయన బట్ట బయలు చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక్కడ దేని గురించి రాయబడింది? పాపమును గురించి కాదు, పాపమును గురించి కాదు. ఇక్కడ దేని గురించి అంటే మీరు వారికి భయపడుకుడి అని చెప్పి ఏమన్నాడు అక్కడ? చదవండి ఒకసారి. మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది కూడా తెలియబడకపోదు. అది శత్రువుల గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమన్నాడు? చీకటిలో నేను మీతో చెప్పున్నది ఏదైతే ఉందో అది వెలుగులో మీరు
ప్రకటించండి. చీకట్లో మీరు మాట్లాడుకున్నవి కాదు, జాగ్రత్త వినండి ఆ మాట. చీకట్లో మీరు మాట్లాడుకున్నవి కాదు, చీకటిలో నేను మీతో మాట్లాడినది అన్నాడు యేసయ్య. ఏమన్నాడు అక్కడ? చీకటిలో నేను మీతో మాట్లాడింది. తర్వాత ఏమన్నాడు? చెవిలో మీరు గుసగుసలాడింది కాదు, నేను మీ చెవిలో చెప్పింది అన్నాడు. అర్థమవుతుందా మీకు? నేను మీ చెవిలో ఏం చెప్పానో, చీకటిలో అంటే అర్థం ఏంటో తెలుసా? యేసయ్య గొప్ప స్వరముతోనే కాదు, అందరూ నిద్రించేటువంటి సమయంలో ఆ ప్రశాంతమైన మెల్లని స్వరముతో కూడా దేవుడు మాట్లాడగలడు. అది దాని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా. చీకటిలో నేను మీతో మాట్లాడేటప్పుడు అంటే అందరూ నిద్రించేటువంటి ఆ ప్రశాంత సమయంలో నేను మెల్లగా మీతో మాట్లాడతాను చూసారా? మీ చెవిలో మాట్లాడినట్లుగా రహస్యంగా నేను మాట్లాడతాను చూసారా? నేను మీతో మాట్లాడినది ఏం చేయమన్నాడు? మిద్దెల మీద మీరు ప్రకటించండి, వెలుగులో మీరు ప్రకటించండి అని ఆ విషయాన్ని క్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత 10వ అధ్యాయంలో కింద వచనాలు మనం చదువుకుంటే 28వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకూడి కానీ ఆత్మను దేహమును కలిపి నరకములో పడవేయగలిగిన వానికి మీరు భయపడండి. ఇంకా ఏమన్నాడు? 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటైనా కూడా చావదు. మళ్ళీ ఏమన్నాడు? మీ తల వెంట్రుకలన్నీ కూడా అందరు నా వైపు చూడండి. 2 పిచ్చుకలు ఉన్నాయనుకోండి, ఈ పిచ్చుకల్లో అది ఎప్పుడు చచ్చిపోద్దో ఎప్పుడు బతుకుద్దో ఎవ్వడికి ఏమీ తెలియదండి. కానీ యేసయ్య ఏమన్నాడు? ఆ 2 పిచ్చుకల్లో ఒకటి ఎప్పుడు వస్తుందో నాకు బాగా తెలుసు, నా సెలవు లేకుండా ఆ పిచ్చుకల్లో ఒక్కటి కూడా నేలను రాలదు అన్నాడు. అంటే దేవుడు పిచ్చుకల ఎడల అలా కలిగి ఉన్నాడా అంటే కాదు, అంతకంటే ఎక్కువగా మనుషులముగా మన ఎడల ఆయన బాధ్యతను కలిగి ఉన్నాడు. ఎంత శ్రద్ధగా చెప్పాడు తెలుసా? అంటే మన ఎడల యేసయ్య ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అంటే, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి కాబట్టి మీరు భయపడొద్దు అన్నాడు. ఏంటి దీని అర్థం? ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, దేవుని సెలవు లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటైనా కూడా ఊడిపోదట. అంటే ఏంటి? నీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా దేవుని సెలవు లేకుండా ఊడిపోదు అంటే ఇక నీ ఎడల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడు. మీరు ఎప్పుడైనా బాధపడ్డారా తల వెంట్రుకలు ఊడిపోయాయని? అమ్మ మిమ్మల్ని అంటే ఎప్పుడు బాధపడరు అంటే, రాత్రి పడుకున్నారండి, పొద్దున్నే లేచారు, పొద్దున్నే లేవగానే తల దిండు, ఆ దిండు మీద 1-2 ఎంటుకలు ఏదో కనపడతాయి, అవునా కదా? వామ్మో నా ఎంటుకలు ఊడిపోయాయని బాధపడతారా? బాధపడరు. ఎప్పుడు బాధపడతారు? తలస్నానం చేసినప్పుడు, తల దూకున్నప్పుడు, ఎంత జుట్టు వచ్చిందనుకోండి, అప్పుడు బాధపడతారు. 1-2 ఎంటుకలు అట్లా దిండు కానుకొని ఉన్నాయనుకోండి, దానికి పెద్ద మనం బాధపడం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ 1-2 ఊడినటువంటి ఆ తల ఎంటుకలు ఉన్నాయి చూసారా, ఆ విషయం కూడా యేసయ్యకి తెలియకుండా ఒక్కటి కూడా రాలిపోదట. మరి ఆ విషయంలోనే అంత ఆయన జాగ్రత్త కలిగి ఉంటే, నీ విషయంలో, నిన్ను విమర్శించే వారి విషయంలో, నీ మీదికి లేచిన వారి విషయంలో, లేకపోతే నీ ప్రతికూల పరిస్థితులు, నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఇంకా ఎంత ఎక్కువగా ఆయన కలుగజేసుకుంటాడు. అందుకొరకే ఏమన్నాడు అంటే, మీరు భయపడవద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దాని అర్థం అది. తల వెంట్రుకలు నా పర్మిషన్ లేకుండా ఒక్కటి కూడా ఓడవు అంటే అర్థం ఏంటో తెలుసా? మీ ఎడల నేను అంత శ్రద్ధ కలిగి ఉన్నాను అని ప్రభు స్పష్టంగా ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక కింద వచనాలు మనం చదువుకుంటే 32వ వచనము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. త్వరగా ముందుకెళ్దాము. అమ్మా, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు చెప్పే కదా ఒకసారి, ఆ మధ్య మన ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వే పెట్టారు కదా, ఇంటింటికి వెళ్ళి ఏం చేశారు అంటే సర్వే చేశారండి. ఈ మన గ్రామంలో సర్వే చేయడానికి వచ్చిన ఆమె క్రిస్టియన్ అట. ఆమె వచ్చి కూర్చొని కాసేపు మాట్లాడింది, చాలాసేపు మాట్లాడింది. అసలు ఆమె అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? రాగానే ఏం రాయమంటారు అయ్యగారు రిలీజియన్ దగ్గర, ఏం రాయమంటారు అయ్యగారు అని రాసింది. అయ్యగారని పిలిచింది, ప్రైజ్ లార్డ్ చెప్పింది, ఆ తర్వాత టీ ఇస్తే టీ తాగింది. మళ్ళీ ఏమి రాయాలంటే అర్థం ఏంటి? మిమ్మల్ని అడిగారా? రిలీజియన్ అడిగారా సర్వే చేసినప్పుడు? కొంతమంది అడిగారు, కొంతమందిని అడగల. అమ్మా మీకు చెప్పాక ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, సీనియర్ విశ్వాసి, బాప్తిజం ఉంది ఆయన. అయ్యగారు మరి మతం అడుగుతున్నారండి, ఏం చెప్పాలి అని అడిగాడండి. నాకు ఎంత కోపం వచ్చిందో లేదు. మరి ఏం చెప్తావు? ఇక ఏం చెప్పాలంటే నేను చెప్పే కదా, యేసయ్యకి నాకు ఏ సంబంధం లేదని మానేసేయి, ప్రార్థన మానేసి
అదే చెప్పి ఆయనకి ఏంటి, యేసయ్యకి నాకు ఏ సంబంధం లేదు అంటే. ఇప్పుడు ఏంటి, మీరు చెప్పండి అన్నాను అనుకోండి, హిందూ అని చెప్పండి అంటే అదేదో మళ్ళీ ఆ శిక్ష నా మీద ఉండాలని. అర్థమవుతుందా? నువ్వేంటో నువ్వు అదే చెప్పు. నీ మనస్సాక్షి తెలుసు కదా. నువ్వు క్రైస్తవుడు అయితే నేను క్రైస్తవుడు అని చెప్పు. నువ్వు క్రైస్తవుడు కాదంటే క్రైస్తవుడు కాదని చెప్పు. మరి కొంతమంది ఏంటో తెలుసా, ఆ మధ్య ఐపీసీ వాళ్ళు ఏం చేశారు అంటే రిజిస్టర్ ఒకటి పెట్టమన్నారు. ఇది ఇట్లాంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు అంటే ఆ సంస్థలో ఎంతమంది ఉన్నారు తెలియడానికి వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు, తర్వాత అడ్రస్సు, ఇవన్నీ కూడా పెట్టమన్నారండి. సరే, అప్పుడు ఆ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేసి ఏం చేస్తామంటే ఆధార్ కార్డు నెంబర్లు ఇవన్నీ అడుగుతామంటే కొంతమంది అడిగారు, ఎందుకు అయ్యగారు అని చెప్పేసి అడిగారు. ఎందుకంటే మీకు వచ్చే నెలల పింఛన్లన్నీ తీసుకుందామని. ఆధార్ కార్డు నెంబర్ ఎందుకు అయ్యగారు? ఒక ఆమె అన్నది కూడా అప్పటికి, అయ్యగారు మళ్ళీ ఇవన్నీ రాసి ఇంకేదో చేస్తే నెలల పింఛన్ ఆగిపోతేమో. ఇప్పుడు భవిష్యత్తులో ఒకవేళ నువ్వు క్రైస్తవుడైనందుకు మేము ఇవ్వము అంటారండి, ఏం చేస్తావు అప్పుడు? మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు సన్నబియ్యం ఏదో ఇస్తున్నారు కదా, ఒకవేళ ప్రభుత్వం పైన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం క్రైస్తవులకు వ్యతిరేకమైన ప్రభుత్వం అయితే, ఒకవేళ క్రైస్తవులైతే మీకు రేషన్ బియ్యం రావు అన్నారు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి మరి? మీరు మేము క్రైస్తవులం కాదండి అని చెప్తారా? మరేం చెప్తారు? అది అన్నాడు యేసయ్య ఇక్కడ. ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒప్పుకోకుండా నువ్వు తర్వాత ఎన్నిసార్లు ఒప్పుకుంటే ఏందిరా? ప్రభు అదే చెప్పాడు కదా. ఇంకో మాట మీరు చెప్పారు, ఒప్పుకోవడం అంటే నోటితో ఒప్పుకోవడం కాదు. ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు కొంతమంది, ఏం చెప్పరు అసలు. అలా మౌనంగా ఉండడం కూడా అర్థం ఏంటో తెలుసా? నువ్వు యేసయ్యను తృణీకరించినట్లే. అంటే కొంతమంది వారి వేషధారణ ద్వారా, వారి వస్త్రధారణ కానీ, వారి అలంకరణ కానీ, వారి పద్ధతులు కానీ, వారి కార్యాలు కానీ, ఉద్యోగం చేసే దగ్గర కానీ, పని చేసే దగ్గర కానీ వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? మేము క్రైస్తవులమే కాదన్నట్లుగా ఉంటారండి. క్రైస్తవులమే కాదు అన్నట్లుగా ఉంటారు. ఇక్కడ యేసయ్యమన్నాడు, నన్ను నమ్మినవాడు సమాజంలో ఏం చేయాలి? హృదయములో విశ్వసించింది నోటితో ఒప్పుకుంటేనే వాడు రక్షించబడతాడు. రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అందరి ఎదుట ఒప్పుకుంటే అక్కడ యేసయ్య ఏం చేస్తాడు? మీరు ఆలోచన చేయండి. పరలోకం వెళ్ళిన తర్వాత తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. నిన్నొక్కదాన్నే పిలిచి చిన్నంజయ్య గారు, థామస్ గారు ఇట్రా అని పిలిచేసి ఇప్పుడు అందరి ముందు నా ముద్దు బిడ్డ అన్నాడు అనుకోండి యేసయ్య. నా ముద్దు కుమార్ భలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు అనుకోండి, ఎంత మెప్పు మనకి, ఎంత మహిమ, ఎంత ఘనత. అదే కదా పేతురు మొదటి పత్రికల అపోస్తలుడైన పేతురు అన్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు యేసయ్య ద్వారా మనకు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి ఈ లోకములో మీరు పొందిన శ్రమలే కారణము అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇక్కడ బోడి ఒక 10 మంది మెచ్చుకుంటే అసలు మొలక చెట్టు ఎక్కువ కూర్చుంటాం మనం, అవును కదా? 10 మంది మెచ్చుకుంటే మొలక చెట్టు కూర్చుంటాం కదా. కానీ అక్కడ సంఘం అందరి ఎదుట, భూలోకంలో ఉన్న సంఘం అందరి ఎదుట యేసయ్య ఏం చేస్తాడట? భలా నమ్మకమైన మంచి దాసుడా. కాబట్టి ఇక్కడ మనం ప్రభువును ఒప్పుకోవాలి. రానున్న దినాల్లో ఒకవేళ అలాంటి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయేమో, ఆల్రెడీ వచ్చాయి. ఎట్లాగైనా ఆరాధనలు జరుగుతూ ఉంటే డైరెక్ట్గా అండి మందిరంలోకి వెళ్ళి చాలామందిని కొట్టి చంపేయడమో, అందులో ఉన్నవన్నీ కూడా ఆగం చేసేయడమో, మళ్ళీ అది తీసి సోషల్ మీడియాలో పెట్టడమో, వారి మీద అసలు చర్యలు తీసుకునేవాడు ఎవడు కూడా లేడండి. కానీ ఈ మధ్య ఏదో హిందువులు కూడా అక్కడ కూల్చేశారట. ఎవరో చిన్నది ఏదో రోడ్డు అమ్మటది, రోడ్డు కట్ట వస్తుందని చిన్నది కూల్చేస్తే అండి ఎంత హంగామా చేస్తున్నారో కదా. కానీ క్రైస్తవులలో మనం చేయమో, మనకు కొన్ని హక్కులు ఉంటాయి, కానీ వాటిని మనం వినియోగించుకోకుండా దేవుని మీద ఆధారపడి మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు చెప్పాడు, తోడేళ్ల మధ్యలో మీరు ఎలా ఉన్నారు? గొర్రెల వలె ఉన్నారు, కానీ మీరు వారికి భయపడవద్దు. ఎందుకొరకంటే వారికి వ్యతిరేకముగా మీ పక్షముగా నేనేం చేస్తానన్నాడు? యుద్ధమును చేస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. సరే, ఈ భాగంలో మనం చూస్తే మనుషుల ఎదుట మీరు ఒప్పుకుంటే నేను పరలోకంలో ఒప్పుకుంటారు అన్నాడు కదా. ఆ తర్వాత కింద వచ్చిన మనం చదువుకుందాం. 5 నిమిషాలు ముగించేస్తాను. 10వ అధ్యాయములో 34 నుండి 36 వరకు మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని మీరు తలంచవద్దు, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఇక ఏమన్నాడు? ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని ఒక మనుషుని ఇంటి వారే అతనికి. అసలు యేసయ్య చెప్పిన మాటలేనివి.
ఏమండి యేసయ్య ఏమన్నాడు తెలుసా? అత్తకి కోడలకి, అసలు అత్త కోడలు మనం పెట్టనక్కర్లు ఆటోమేటిక్గా ఉంటుంది అనుకోండి. తర్వాత ఏమన్నాడు? తండ్రి కుమారునికి, అన్నదమ్ములకు ఏమన్నాడు అక్కడ? నేను విరోధము పెట్టవచ్చి తిని అన్నాడు. ఏమన్నాడు? ఏంటి దీని అర్థం? దీని అర్థం ఏమిటంటే యేసయ్య విరోధం పెట్టడం అంటే ఇప్పుడు అన్నయ్య క్రీస్తు నమ్మాడు, తమ్ముడు నమ్మలేదు, లేదా కొడుకు క్రీస్తు నమ్మాడు, తండ్రి నమ్మలేదు. నా నిమిత్తం ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్యలో ఏమొస్తుంది? విరోధం వస్తుంది. ఒకడు నమ్మి ఒకడు నమ్మలేదు కాబట్టి, కోడలు నమ్మి అత్త నమ్మలేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఏమొస్తుంది? విరోధం వస్తుంది. అది దాని అర్థం. నన్ను నమ్మినందుకు సొంత ఇంటిలోనే ఏమొస్తుంది అంటే విరోధం వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. అదే మీకు చెప్పా ఇంతకుముందు. ఈ వచనాలన్నీ కూడా ఒకదానికొకటి లింక్గా ఉన్నాయండి. ఇట్లాంటి శ్రమలు వస్తాయి, ఇట్లాంటి విరోధాలు వస్తాయి, ఇలాగున మీరు విమర్శింపబడతారు కాబట్టి మీరు ఎవరికి కూడా భయపడవద్దు అన్నాడు. ఇక 10వ అధ్యాయములో 37వ వచనములో మనం చదువుకున్న అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి ఒకసారి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. 38వ వచనం కూడా, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎలా వెంబడించాలట యేసయ్యను? అమ్మా మిమ్మల్ని ఎలా వెంబడించాలి? సిలువ. ఏంటి సిలువ అంటే కొన్ని అవమానాలు, కొన్ని నిందలు వస్తాయి. నా కోసం మీరు దూషించబడతారు, అయినా పర్వాలేదు, ఆ సిలువనెత్తుకొని మీరు ఏం చేయాలి చెప్పండి? వెంబడించాలి. బైబిల్లో ఒక రెఫరెన్స్ మీకు చదివిస్తాను చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక, 13వ అధ్యాయము 4వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని సమయంలో మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము నుండి చదువుతున్నారు. అమ్మా దేనిని బట్టి? తీసారా? అందరు తీసారా మాట? అందరు చూడండి ఒకసారి. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను. దేనిని బట్టి? అమ్మా మిమ్మల్ని. యేసయ్య బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడట. అసలు ఏంటి దాని అర్థం? బలహీనతను బట్టి అంటే ఆయన శక్తి కలిగిన వాడే, ఆయన బలము కలిగిన వాడే, ఆయన సర్వాధికారము కలిగిన వాడే. కానీ సిలువ వేయబడడానికి ఆయన ఏమైపోయాడు అంటే కంప్లీట్గా బలహీనుడైపోయాడట. ఏమైపోయాడు? నీకు అర్థమైందా ఈ మాట? ఆయన బలవంతుడు, ఆయన సర్వాధికారం కలిగిన వాడు, ఆయన శక్తిమంతుడే. కానీ సిలువ వేయబడడానికి ఏమైపోయాడు? బలహీనమయ్యాడు. యేసయ్య ఆయన సిలువ మోసుకుంటూ వెళ్ళాడు కదా. సిలువ ఎందుకొరకు మోసాడు అంటే దాని మీద చావడానికి. మీకు అర్థమైందా? సిలువ ఎందుకొరకు మోసాడు ఆయన? దాని మీద చావడానికి. ఇప్పుడు మనల్ని కూడా ఏం చేయమన్నాడు? ఎప్పుడు? గుడ్ ఫ్రైడే రోజా? ఎప్పుడమ్మా? ప్రతిదినం సిలువ మోయండి అన్నాడు. సిలువ మోసేవాడు ఇప్పుడు ఏం చేయబడాలి? దాని మీద చంపబడాలి. ఏం చేయబడాలి? నేను శారీరకంగా మాట్లాడటం లేదు. రోజు సిలువ మోసి 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 కొన్ని రోజులకు ఏమైపోతావో తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు ఎలా చెప్పాడో అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు ఏం చేయబడతావు? నువ్వు సిలువ వేయబడతావు. ఎప్పుడు? రోజు సిలువ మోసి 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 ఇక చివరి స్థాయి ఏంటి? యేసయ్యతో పాటు మనం ఏం చేయబడతాము? సిలువ వేయబడతాం. ఇప్పుడు చచ్చిపోయినోడు ఉన్నాడు అనుకోండి, చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి ఈడు దయ్యమరా, ఈడు పలానరా అన్నాడు అనుకోండి, వాళ్ళు లేచి కూర్చొని నన్ను అంటావరా అంటాడా? అమ్మ మిమ్మల్ని లేచి కూర్చొని అంటాడా? లేదు నువ్వు దేవదూతరా అంటే ఎంత బాగా పొగిడేవరా అని లేచి కూర్చొని అంటాడా? నువ్వు పొగిడిన వాడేం పట్టించుకోడు, నువ్వు తిట్టినా పట్టించుకోడు. ఎందుకోసం చెప్పాలి గట్టిగా? చనిపోయాడు. ఇప్పుడు పౌలు కూడా ఏమన్నాడు? నేను క్రీస్తుతో పాటు ఏం చేయబడ్డాను? సిలువ వేయబడ్డాను. సిలువ వేయబడాలి అంటే ఇప్పుడు నువ్వేం కావాలో తెలుసా? బలహీనుడవు కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం కావాలి? యేసుక్రీస్తు బలహీనతను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. మీకు అర్థం కావడానికి గెత్సెమనే తోటలో పేతురు గారు తొందరపడి ఏం చేశాడు అంటే తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని సైనికుని చెవి నరికాడండి. చెవి తెగి కింద పడిపోయింది. పేతురుని గద్దించాడు యేసయ్య. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే మరణిస్తాడు. పేతురు, నేను నా దేవునికి మొరపెట్టుకుంటే 12 వ్యూహముల దేవదూతలు వచ్చి నన్ను కాపాడతారు అన్నాడు. 12 వ్యూహములు అంటే ఒక వ్యూహం వచ్చి 6,000 మంది యోధులండి. ఎంతమంది? అమ్మా మిమ్మల్ని ఎంతమంది? 6,000 మంది యోధులు. 12 × 6,000 అంటే ఎంత?
72,000 మంది. 72,000 మంది దేవదూతలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది మీరు చెప్పండి? మీకు అర్థమయ్యేట్లు చెప్తా. ఒక్క దేవదూత అష్షూరు సైన్యాన్ని 1,75,000 మంది సైన్యాన్ని చంపాడట. ఒక దేవదూత అష్షూరు పేద సైన్యం ముందు చూసారా, బలవంతులు. అలాంటి బలవంతులైన వారిని ఎంతమందిని? 1,75,000 మందిని ఒక దేవదూత చంపేస్తే మరి 72,000 మంది దేవదూతలు వస్తే పరిస్థితి ఏంటి? యేసయ్య అదే అన్నాడు, నేను మొర్ర పెట్టుకుంటే 12 వ్యూహముల దేవదూతలు వచ్చి నన్ను కాపాడతారు. కానీ యేసయ్యకు శక్తి ఉంది, కానీ ఏమయ్యాడు? శిలువ మరణం పొందడానికి బలహీనుడయ్యాడు. ఏమయ్యాడు? బలహీనుడయ్యాడు. నువ్వు శిలువ మరణం పొందాలి అంటే, క్రీస్తుతో కూడా శిలువ వేయబడాలి అంటే, విమర్శించడానికి నీకు నోరుండొచ్చు, నింద మోపడానికి నీకు నోరుండొచ్చు, ఆ వ్యక్తిని ఆ తప్పును బట్టి కొట్టడానికి నీకు అధికారం ఉండొచ్చు. కానీ దావీదు ఏ సందర్భంలో కూడా దాన్ని వాడుకోలా. మీరు చూడండి, సౌలు ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు దావీదును. దావీదు కూడా చంపడానికి అవకాశం వచ్చింది, కానీ దావీదు ఏమైపోయాడంటే బలహీనుడైపోయాడు. ఏమైపోయాడు? బలహీనుడయ్యాడు. అది నిందించడానికి అవకాశం వచ్చిన ఆ హక్కును నీవు వినియోగించుకోకుండా నీవు బలహీనుడు అయిపోతే ఒకరోజు ఏమవుతావో తెలుసా? బలహీనతను బట్టి నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడతావు. అందుకొరకు ఇక్కడ ఏమన్నాడు అంటే, ఎవడైనా నన్ను వెంబడించాలి అంటే ప్రతి దినము కూడా ఏం మోయాలి? ఏ మార్గంలోకి రావాలంటే సిలువ మార్గంలోకి రావాలి. రోమన్ కథలికులు ఎప్పుడు ఎక్కువగా ఏం చేస్తారంటే, ఈ 40 రోజులు ప్రార్థనలు ఉంటాయి కదా మనం చేసేవి, ఈ ఏమంటున్నాను లెంట్ డేసా, ఈ లెంట్ డేస్లో రోజు వారు ఏం చేస్తారంటే సిలువ మార్గం అని ఉంటుందండి. గుడ్ ఫ్రైడే రోజు కూడా ఏం చేస్తారంటే సిలువ మార్గము అని సిలువలో పలికిన ఆ 7 మాటలు వారు చెప్పుకొని అలా తిరుగుతూ ఉంటారు. సిలువ మార్గము అంటే ఏంటో మీకు చెప్పనా? భర్త భార్య ఉన్నారనుకోండి, భర్తది ఒక మార్గం ఉంటుంది, భార్యది ఒక మార్గం ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఏదో ఒక విషయంలో భర్త ఏమో ఇల్లు కడదామంటాడు, భార్య ఏమో లేదు కొడుకు పెళ్లి చేద్దామంటుంది అనుకుందాం. లేదా కుర్చీ లేదని కొట్టినారు అనుకోండి, ఈ రంగు బాగుంటుందని భర్త అంటే భార్య ఉంటుంది, లేదు లేదు ఆ రంగు వద్దు, ఈ రంగు బాగుంటుంది. ఎన్ని తగాదాలు ఉంటాయో కుటుంబంలో. అవునా కదా? ఎందుకొరకు తెలుసా? భర్తది ఒక మార్గం. ఎక్కడ గొడవ అయితే తెలుసా మీకు? భర్త మార్గంలోకి భార్య రావాలని ఈయన కోరుకుంటాడు, భార్య ఏం కోరుకుంటుంది? భార్య మార్గంలోకి చెప్పండి భర్త రావాలని. కొంతమంది అత్తలు ఎట్లా ఉండో తెలుసా? కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఈ కోడల విషయంలో చెప్తూ ఉంటారు, మా కోడలు ఎట్లాంటిది అంటే నా కొడుకుని దాన్ని ఏమంటారన్నా కొంగు మూడేసుకుందాం మొత్తం దాని మాటే అంటాడు. ఎవరి మాట? అమ్మా. అయితే మళ్ళీ ఏమంట తెలుసా? మా బిడ్డ నా అల్లుడు ఎంత మంచోడు. ఎందుకు నా అల్లుడు మంచోడు అంటే నా బిడ్డ చెప్పిందంతా వింటాడు. ఏమంటారు? నా బిడ్డ చెప్పిందంతా వింటాడు. మరి కోడలు చెప్పండి, అక్కడేమో అట్లా అట, ఇక్కడికి వచ్చేసరికేనేమో ఇట్లా అట. కొంతమంది ఉంటారండి, అంటే భార్యలేమో భర్తల మార్గంలోకి రావడానికి ఇష్టపడరు, భర్తలేమో వేల మార్గంలోకి రావడానికి ఇష్టపడరు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ యుద్ధం జరుగుతుంది. అసలు యుద్ధం జరగకుండా ఉండాలంటే మీకు మాట చెప్పనా? మీరిద్దరు కలిసి శిలువ మార్గంలోకి రండి, ఇద్దరు ఏకమైపోతారు. ఆమెను చెప్పండి గట్టిగా. ఏ మార్గంలోకి రావాలి? ఆయన ఈ మార్గం, ఏమో కూడా ఈ మార్గంలోకి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇద్దరిది ఒకటే మార్గం. ఏ మార్గం? శిలువ మార్గం. కాబట్టి ఇద్దరు ఏకమైపోతారు. అసలు ఏ గోల ఉండదు కదా. అదే అన్నాడు, నీవు సిలువ వేయబడాలి అంటే ఏమైపోవాలి? నీవు బలహీనుడుగా మారాలి. ప్రతి దినము కూడా సిలువనెత్తుకుని మనము క్రీస్తును వెంబడించాలి. ఇక చివరిగా 10వ అధ్యాయములో 39వ వచనాన్ని మనం చదువుకుంటే, ఎవడైనా నా నిమిత్తము తన ప్రాణములు పోగొట్టుకుంటే మరలా వానికి ఇస్తాను అన్నాడు. ఎవడైనా దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది పోద్ది అన్నాడు. ప్రాణము ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటే అక్కడ ఘనత, మెప్పు, మహిమ ఏదైతే ఉందో, ఎవడైతే నా నిమిత్తము ఘనతను పోగొట్టుకుంటాడో, నా నిమిత్తము వాడికి రావాల్సిన మెప్పును పోగొట్టుకుంటాడో, తగిన సమయమందు నేను వారిని హెచ్చిస్తాను అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ నా నిమిత్తం మీరు ఏం కోల్పోకుండా ఘనత కోరుకున్నారనుకోండి, కొంతమంది క్రైస్తవులకు ఘనత కావాలా ఏంటి? వాళ్ళని సమాజంలో ఏం చెప్పాలట?
వాళ్ళు హెచ్చించాలట, సంఘంలో హెచ్చించాలి. కొంతమంది ఘనత కోరుకుంటారండి. కానీ ఇక్కడ యేసయ్యమన్నాడు, నా నిమిత్తం నువ్వు ఘనత కోల్పోయావా? నేను ఇచ్చిన కానుకలు ఎవరు చదవడం లేదు, నేను చేసే కార్యాలు ఎవడు గుర్తించడం లేదు, నేను చేసే పరిచర్య ఎవడు గుర్తించడం లేదు, అసలు నాకు గుర్తింపు లేదని నీవు అనుకున్నావేమో. అదే చెప్తున్నాడు ఇక్కడ యేసయ్య, నా నిమిత్తము నీవు ఘనతను కోల్పోతే, నా నిమిత్తము నీవు ఒకవేళ మెప్పును మహిమను కోల్పోతే దేవుడు ఏం చేస్తాడు? తగిన సమయమందు నీకు దానిని మరలా ఆయన అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక ఆ తర్వాత కింద వచనాలు మనం చదువుకుంటే 40వ వచనం నుండి 42వ వచనం వరకు చివరిగా ఈ మాట చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము, మూసేశారా బైబిలు? 40 నుండి 42 వరకు. మిమ్మును, ఇప్పుడు అయ్యగారులకు చెప్తున్నాడు అండి, దైవజనులకు చెప్తున్నాడు ఈ మాట. శిష్యులకు, మీరు వెళ్తున్నారు కదా సేవ కొరకు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు ఎవరిని చేర్చుకున్నట్లు? ఇంటిలోనికే కాదు. ఒక సేవకుని ఇప్పుడు శత్రువు ఇంటికి వచ్చినా ఏం చేస్తారండి? కూర్చోబెడతారు. ఇప్పుడు మీతో మాట్లాడినోడు ఉన్నాడు అనుకోండి, ఏదో మీ ఇంటికి వచ్చాడు ఆయన, లోపలికి వచ్చాక సరే కూర్చోలే అంటారు. ఇంటికి వచ్చాడు కాబట్టి ఏం చేస్తారు? కూర్చోలే అంటారు. కానీ ఒక సేవకుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు, ఆయన బోధలకు వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్నప్పుడు, ఈ బోధకుని వ్యతిరేకంగా వారు విమర్శ చేస్తున్నప్పుడు వారిని ఉద్దేశించి బాధతో రాశాడండి ఆ పత్రిక. బాధతో రాశాడు. ఏమన్నాడు తెలుసా? మీ ఇంటిలోనే కాదు నాయన, నన్ను మీ హృదయములో చేర్చుకోండి అన్నాడు. ఎక్కడా? చెప్పాలి గట్టిగా. సేవకుని ఇంటిలోనే కాదు, నీ దైవజనుని ఎక్కడ చేర్చుకోవాలి అంటే మీ హృదయములో చేర్చుకోండి, ఆ ప్రేమ కలిగిన వారై ఉండండి అన్నాడు. ఇక్కడ యేసు ఏం చెప్పాడు తెలుసా? ఒక దైవజనుడని మిమ్మల్ని ఎవడైతే చేర్చుకుంటున్నారో, మిమ్మల్ని చేర్చుకున్నవాడు, చెప్పండి, నన్ను చేర్చుకోవడమే కాదు, ఏమన్నాడు అక్కడ? దైవజనుడని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ఆ ప్రతిఫలము పోదు, ఆ ప్రతిఫలాన్ని వారు సంపాదించుకుంటారు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమిస్తే? అలాగని నీళ్ళే ఇవ్వమని కాదు. మన సంఘంలో కాముందులేండి, ఎప్పుడు గృహదర్శనం పోయినా కూడా లోటా బిందులో నుంచి ఈ ఏలు సగం ఉంటుంది అందులో, ఆ లోటాలో, అయ్యా ఒక లోట నీళ్ళు తాగండి అయ్యా కొద్దిగా అంటదండి. మా ఇంట్లోనే నా ప్లేట్ నేనే కడుక్కుంటా, దేవునికి స్తోత్రం. ఈ సగం ఏళ్ళు అందులో ముంచి నీళ్ళు తాగండి అయ్య గారు అంటే కనీసం ఏదో ఒక బాటిల్ లేదా ఒక గ్లాస్ ఇట్లా పట్టుకోనో అట్లా. ఎందుకమ్మా అంటే బైబిల్లో ఉందిగా, ఏముంది? సన్నీళ్ళు ఇస్తే. మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు 20 ఇళ్ళకి పోవాలి గృహదర్శనకు వచ్చినప్పుడు, అందరింటికాడ నీళ్లు తాగితే ఏమైపోవాలా? ఏమండి? దాని అర్థం ఏమిటాయంటే, యేసయ్య ఏం చెప్పాడంటే, ఇన్ని నీళ్ళు ఇచ్చినా కూడా సేవకునికి ఆ ఫలము పోదు అన్నాడు. అంటే నీళ్ళనే కాదు, నువ్వు సేవకుడికి ఏదైతే చేస్తున్నావో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ రుణాన్ని నేను ఉంచుకోను అన్నాడు. ఎందుకొరకై అంటే దేవుడు ఎవరికి కూడా రుణస్థుడు కాదు. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకుడిని చేర్చుకుని మీరు సేవకునికి ఏదైతే చేస్తున్నారో, సేవకుని కుటుంబానికి మీరు ఏదైతే చేస్తున్నారో, దేవుడు చెప్తున్నాడు ఆ ప్రతిఫలము వ్యర్థముగా పోదు. మరి ఎలా చేర్చుకోవాలి సేవకుని? మిమ్మల్ని ఒక సేవకుని మీరు ఎలా చేర్చుకోవాలి అంటే, పౌలు గలతీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఒక మాట చెప్పాడు. చూడండి అందరూ కూడా విషయాన్ని. గలతీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. 13 కూడా చదవండి. మీరు నాకు అన్యాయము చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త ప్రకటించితనని మీరు ఎరుగుదురు. జాగ్రత్తగా వినాలి. పౌలు గారు గలతీ సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, నాకు ఒక శరీరంలో ఒక దౌర్బల్యం ఉన్నది, అంటే ఒక బలహీనత ఉన్నది. ఆ బలహీనత ఉన్నా కూడా నేను మీకు వాక్యం చెప్పాను కదా, ఆ బలహీనత ఉన్నా కూడా మీకు సువార్త ప్రకటించాను కదా అని చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు కింద వచనంలో? దిక్కులోడు మాకండి. అక్కడ చూస్తే మీకు వాక్యం ఎక్కడ ముగించారో అక్కడ అర్థమవుద్ది. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉన్నదానని, అది మీకు ఏదైతే శోధనగా ఉందో, నా శరీరంలో ఉన్నటువంటి ఆ బలహీనతను చూసి మీరు ఏం చేశారు? నన్ను మీరు తృణీకరించలేదు. పౌలు గారికి ఒక బలహీనత ఉందట శరీరంలో. అందుకొరకే ఆయన ప్రార్థన చేశాడు కదా, ప్రభువా నా బలహీనత, నా ముళ్ళు తొలగించవా అన్నాడు కదా. ఏంటా ముళ్ళు? ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట. నా శరీరములో ఆ బలహీనతను బట్టి మీరు నన్ను తృణీకరించలేదు అన్నాడు. ఏం చెప్పాడు అక్కడ కింద వచనంలో?
మీరు నన్ను నా బలహీనతను బట్టి నిరాకరింపనైనను లేదు కానీ. ఒక అయ్యగారిని ఎట్లా చేర్చుకున్నారు అంటే దేవుని దూత వలెనో, రెండవదిగా క్రీస్తు వలె నన్ను చేర్చుకున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సంగమా, దైవజనుని ఎలా చేర్చుకోవాలట? అంటున్నారు కానీ ఏం రావట్ల మాట. గట్టిగా చెప్పండి మరి. ఒక దైవజనుని ఎలా చేర్చుకోవాలి ఇంట్లోకి? దేవుని దూత వలెనో, రెండవదిగా క్రీస్తు వలె అంగీకరించారు గలతీ సంఘస్థులు. ఇంకా ఎంత ప్రేమ కలిగిన వారు తెలుసా ఈ గలతీ సంఘం? చూడండి ఒకసారి. క్రీస్తు వలెనైన నన్ను అంగీకరించితిరి, మీరు చెప్పుకున్నటువంటి ధన్యత ఏమైంది? శక్యమైతే ఎలా ఉన్నారు అంటే మీ కన్నులు కూడా ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షంగా నేను సాక్ష్యం చెప్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే పౌలు గారికి కళ్ళు బలహీనత ఉందట. ఏ బలహీనత? ఇప్పుడు మీరు చూడండి, ఇక ఆయన వాక్యం చెప్తా ఉంటే కళ్ళ వెంబడి బుసులు గారుతూ ఉండేవి, రసి గారుతూ ఉండేది, సీమో ఏదో మొత్తానికి ఆ బలహీనత ఉందండి. వాక్యం చెప్పినప్పుడల్లా ఇట్లా తుడుస్తూ ఉంటే ఖర్చు తడిసిపోయేదట. అసలు ఎట్లా ఉంటుంది మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఏమండి, ఇంత పుండుండి అక్కడ రసి గారుతుండే ఇట్లా తుడుతుంటేనే మీకు ఎట్లా ఉంటుంది కదా? కానీ ఆయన కళ్ళ వెంబడి ఇప్పుడు ఆ బుసులు ఆ రసి గారుతూ ఉండేదట. ఆ గుడ్డ కూడా ఇట్లా తుడుచుకుంటూ ఉంటే తడిసిపోయేదట. వినేవారికి చూసేవారికి అది అంత భయంకరంగా ఉండేదట. అదే అన్నాడు పౌలు ఇక్కడ, నా బలహీనతను బట్టి నేను వాక్యం చెప్పేటప్పుడు మీరు ఎప్పుడు కూడా నన్ను తృణీకరించలేదు. పైగా ఈ సంఘస్థులు ఏమనుకున్నారు తెలుసా? మా కళ్ళైన పీక అయ్యగారికి ఇస్తే ఎంత బాగుండు అనుకున్నారట. ఏమనుకున్నారు? మా కళ్ళైనా తీసి పౌలయ్య గారికి ఇస్తే ఎంత బాగుండును అనుకున్నారు. అంటే ఈ గలతీ సంఘస్థులు ఒక సేవకుని ఎలా చేర్చుకున్నారు అంటే దేవుని దూత వలెనో క్రీస్తు వలె వారు చేర్చుకున్నారు. ఫిలిప్పీ సంఘాన్ని కూడా ఉత్తరాన్ని రాస్తే ఏమన్నాడు తెలుసా? మీరు పంపినటువంటి వస్తువులు ఎపఫ్రోదీతు వలన నేను పుచ్చుకొని ఏమి కూడా తక్కువ లేకుండా ఉన్నాను. మీరన్నీ కూడా పంపించారు కదా, మీరు నా అవసరాలు తీర్చారు కాబట్టి క్రీస్తు యేసునందు తండ్రి అయిన దేవుడు తన మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరం కూడా తీర్చును అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమన్నాడు పౌలు? మీరు నా అవసరం తీర్చారు కాబట్టి దేవుడు మీ అవసరమును కూడా తీర్చును అన్నాడు. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే తన శిష్యులకు చెప్తున్నాడు, మీరు భయపడమాకండి, మీరు పోండి, మిమ్మల్ని చేర్చుకొని ఎవరైతే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో పరలోకములో ఆ ప్రతిఫలం వారికి పోదు. పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద కూడా ఆ ప్రతిఫలాన్ని వారు అనుభవిస్తారు అని తన శిష్యులను సేవ కొరకు యేసయ్య పంపిస్తూ ఉన్నాడు. ఇక 11వ అధ్యాయములో మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.